ఈరోజు ఎంతమంది క్రైస్తవులు లేరు? అన్నిల మాటలు, అన్నిల సహవాసాలు, అన్నిల పద్ధతులు, అన్నిల ఆచారాలు. ప్రార్థన చేస్తూ ఉంటారు, గుడికి వస్తూ ఉంటారు, అన్నిల ఆచారాలు వదిలిపెట్టరు, మూఢనమ్మకాలు వదిలిపెట్టరు, మనుషుల కల్పితాలు వదిలిపెట్టరు, కులం కల్పించిన వాటిని వదిలిపెట్టరు. ఇవన్నీ అన్నిల సహవాసం. అందుకే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. ఆ మాట మీరు అన్నడు మర్చిపోకూడదు. అది మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ హెచ్చరించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు అన్యులతో సహవాసం చేశారు, అందుకే ఆ జాతి పాడైపోయింది. మనకు దేవుడు చెబుతున్నాడు చూడండి, ఈ కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో దేవుడు మనకు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం 2 కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకండి. ఎంత చెప్పినా క్రైస్తవులు అన్య వివాహం చేసుకుంటున్నారు, అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకొని వారు చెప్పినట్లు సినిమాలకు పోతూ ఉన్నారు, వారు చెప్పినట్లు విగ్రహాలను చేస్తూ ఉన్నారు, వారు చెప్పినట్లు ఊరేగుతూ ఉన్నారు. అవిశ్వాసులతో విశ్వాసికి పొత్తు కుదరదు అంటే పర్వాలేదులేండి, ఆమె నా దగ్గరికి వచ్చి నాకు మారిద్ది, ఆయన నేను మార్చుకుంటాలేండి, మార్చేది లేదు, ఏమీ లేదు. ఇద్దరు కలిసి దేవునికి దూరం అయిపోతున్నారు. విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు, విశ్వాసిని కూడా పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే తంటాలు తెచ్చుకుంటారు, ప్రమాదాల్లో పడిపోతారు. ఇది అర్థం కావట్లే. వివాహాలు కూడా అన్ని నామకార్థ వివాహాలు, అన్నిలు జరిగినట్టే వివాహాలు. ఇదంతా వదిలిపెడతాడా దేవుడు? నీవే శ్రమ తెచ్చుకుంటున్నావు, జాగ్రత్త. క్రైస్తవ వివాహం అంటే నీవు నెల చల్లాట్లుగా చేసుకుంటున్నావు, అది పరిశుద్ధ వివాహం అని దేవుడు చెప్పాడు. నేల చల్లాట్లు అయిపోయింది క్రైస్తవ వివాహాలు. ఈ రోజున నిప్పుతో చెలగాటమాడుతున్నావు, జాగ్రత్త. తీర్పు ఉన్నది, పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు, వదిలిపెట్టడు. జాగ్రత్త పడాలి. ఇంకెప్పుడు ప్రభు రాబోతున్నాడు, ఇంకా ఎప్పుడు జాగ్రత్త పడదా అనేది దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ అందుకే ఏ కరువు పెడుతూ ఉన్నాడు. అన్యజనులతో సహవాసం చేయటమే కాదు, ఇంకా ఏం చేశారు? వారి క్రియలు నేర్చుకున్నారు. జాగ్రత్త గ్రహించాలి మాట మీరు. అన్యులతో సహవాసం నీవు చేస్తే వాళ్ళ పద్ధతులే నీకు వస్తాయి. వాళ్ళు మాట్లాడితే బూతులు మాట్లాడతావు, వాళ్ళు మాట్లాడినట్టు సినిమా డైలాగ్స్ మాట్లాడతావు, వారి స్టైలే నీకు అబ్బిద్ది. అందుకే వారు చేసిన క్రియలు వీరు చేశారు. ఈ జాతి ప్రత్యేకత పోగొట్టుకున్నది, అందుకే ఆ జాతిని నాశనం చేయబోతున్నాడు దేవుడు. అర్థమవుతుందా? మనం రాజీ పడుతున్నా, ఏం పోయిందిలే అన్నట్టుగా రాజీ పడుతున్నా. ప్రమాదంలో ఉన్నావు, నీవు ప్రమాదంలో ఉన్నావని దేవుడు మరలా నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరు నిన్నేమీ బలవంతం చేయరు. మార్పు చెందకపోతే నీవే నష్టపోతావు. ఈ రోజైనా ఇశ్రాయేలు జాతిని బ్రతిమలాని దేవుడు ఈరోజు మనల్ని కూడా బ్రతిమలా. సంఘమా మేల్కో, ప్రభు రాబోతున్నాడు. అన్యజనుల సహవాసం మానుకో, అన్యజనుల ఆచారాలు విడిచిపెట్టు. వాటినే మూటగట్టుకొని ఉన్నావా, ఉగ్రత రాబోతుంది, నీ ఇష్టం అనేది పరిశుద్ధాత్ముడు ఈరోజు సూటిగా తేటగా నీతో నాతో మాట్లాడుతూ ఉండగా ఏం తీర్మానం చేద్దాం? ఆలోచించుకోవటం మంచిది అని దేవుడు అంటున్నాడు.
అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపిద్ది. నీ విశ్వాసి అయ్యుండి అవిశ్వాసితో సహవాసం చేస్తే నీవు పాడైపోతావు. దుష్ట సాంగత్యం, చెడ్డ సహవాసాలు మంచి నడవడిని, మంచి ప్రవర్తన జడగొడతాయి. అందుకే మంచి సహవాసాలు ఎంచుకోండి, చెడ్డ సహవాసాలు వదిలించుకోండి. జాగ్రత్త, లేకపోతే ప్రమాదంలో పడిపోతావు. మంచి సహవాసాలు కోరుకోండి, చెడ్డ వాటిని వదిలించుకోండి, వాటికి దూరం అయిపోండి. మోసపోవద్దు, చెడ్డ సహవాసము నిన్ను చెరిపేస్తుంది. దేవుడు పదే పదే చెబుతున్నాడు. ఎన్నో మార్ల వాక్యాన్ని కూడా మనం విన్నాం, కానీ చెడ్డ సహవాసాలు వదిలిపెట్టట్లా, చెడ్డ మాటలు వదిలిపెట్టట్లా, చెడ్డ ధోరణి వదిలిపెట్టట్లేదు. చెడుగని చెప్పినా కూడా దేవుడు ఆ చెడుగునే మన జీవితాల్లో అమలు చేస్తూ ఉన్నాం. మానుకోలేకపోతున్నాం అని చెబుతున్నాం, మార్పు చెందలేకపోతున్నామని సాకులు చెబుతున్నాం. మార్పు చెందాలి అనే పట్టుదల నీలో ఉంటే మార్పు చెందుతావు. సాకులు చెబితే కుదరదు. సాకులు చెప్పి కాలక్షేపణ చేసే క్రైస్తవులారా తీర్పు రాబోతుంది. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, జాగ్రత్త పడండి, ఇప్పుడైనా మార్చుకోండి అని. దేవుడు ప్రేమతో మనల్ని బ్రతిమలాడుతూ ఉంటే మన హృదయాలు కఠినమైపోతే ఎలా? జీవితాన్ని అలాగే నెట్టుకుంటూ పోతే ఎలా అనేది ఆలోచించమంటూ ఉన్నాడు. ఇంకా 36వ వచనం చూడండి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. వారి విగ్రహములు, వారి తంత్రాలు, వారి మంత్రాలు, వారి అంతరాలు, ఇవన్నీ చేయట్లేదా క్రైస్తవులు? మీ చిన్న పిల్లలకు నూలు తాళ్ళు కడతారు, ఎర్రటి తాళ్ళు, లేకపోతే నల్లటి తాళ్ళు, నల్లటి బొట్టు. పెళ్లి కొడుకు క్రైస్తవ వివాహమే, పెళ్లి కూతురుకు ఒక నల్లబొట్టు, పెళ్లి కొడుకు ఒక నల్లబొట్టు. ఏంటి ఇవన్నీ? అన్ని ఆచారాలన్నీ పెట్టి ఎందుకు క్రైస్తవ పెళ్లి చేసుకుని యేసయ్య నేర్పిస్తారు? మీరు చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ మీరు చేసే పనులకు యేసయ్య ఏడుస్తున్నాడు. ఆయన ఎంత ఏడిపిస్తాడో రేపు అంత తీర్పు తప్పదు. అన్ని మూఢనమ్మకాలు, ఏది వదిలిపెట్టరు. ఆ కాసేపు ఉండేయండి ఆ బొట్టు. ఒక ఆమెను పిలిచామా, పెళ్లి కూతురు అంత బాగుంది, ఆ బొట్టు తీసాం, కాసేపు ఉండేయండి పాస్టర్ గారు, ఏం పోయింది? ఏం చెబుతాం ఇంకా? అదేమో పెళ్ళి కుర్చీల్లో కూర్చున్నారు, ఏమంటాంగా బాగుండదుగా. మరి ఏమన్నా మళ్ళీ పాస్టర్ గారి మీదకి కత్తులు తీసుకొని వస్తారు. ఏం చేయాలి? ఇలాంటి పెళ్ళిళ్ళు ఎందుకు అంటాను నేను. అన్యాచారాలు పాటించేటప్పుడు విగ్రహాలను పెళ్ళే చేసుకోండి. ఎందుకు క్రైస్తవ పెళ్ళి? ఎందుకు దేవుడిని విసిగిస్తారు, దేవుడిని ఏడ్పిస్తారు? గ్రహించాలి అనేది దేవుడు చెబుతున్న విషయం. వారి విగ్రహములకు పూజ చేసేది. ఇంకా ఏం చేశారు? అవి వారికి ఉరి ఆయను. విగ్రహారాధన మీకు గొప్ప ఉరి. ఈ రోజైనా క్రైస్తవులారా విగ్రహారాధన వదిలిపెట్టండి. కేవలం మీరేమనుకుంటారంటే కనబడే బొమ్మలే విగ్రహాలు అనుకుంటారు. అవి కాదు, క్రైస్తవ లోపల ఉన్నాయి చాలా విగ్రహాలు. క్రైస్తవుల హృదయాల్లో ఉన్న విగ్రహాలు ఉరైపోతాయి నీకు. వాటిని విడిచిపెట్టండి అంటూ ఉన్నాడు దేవుడు. కొంచెం ఆలోచించండి, హృదయములో ఉన్న విగ్రహాలు ఏమిటో జాగ్రత్తగా నేర్చుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలోనికి రండి. లోపల నుండి అనగా మనిషిల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావములు, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయనతో చెప్పెను. ఇక్కడ విగ్రహాలు 2 రకాలు, కనబడే విగ్రహాలు, కనబడని విగ్రహం. నువ్వు ఒక విగ్రహాన్ని చేసుకున్నావంటే ఇంట్లో పెట్టుకుంటావు, కనపడుతూ ఉంటుంది ఆ విగ్రహం, ఏ విగ్రహం అన్నా కానీ.
కనబడని విగ్రహాలు ఉన్నాయి. అవి మానవుని హృదయంలో ఉండే విగ్రహాలు. ఈ విగ్రహాలే నీకు ఉరైపోతాయి. ఇవే నిన్ను ఉరేసి నరకానికి తీసుకెళ్తాయి. ఇప్పుడు చదువుకున్నాగా, కనబడని విగ్రహాలు, మానవుని హృదయంలో దాగి ఉండే విగ్రహాలు, క్రైస్తవుని హృదయంలో దాగి ఉండే విగ్రహాలు, ఒక విశ్వాసి హృదయంలో దాగి ఉండే విగ్రహాలు ఇవి దాచిపెట్టుకోకు. అవి నీకు ఉరైపోతాయి. అర్థమవుతుందా? ఎంత తేటగా చెప్పాడు మార్కు సువార్త. యేసు ప్రభువారు చెప్పిన మాట. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో, కనబడని విగ్రహాలు, మానవుని హృదయంలో ఉండే విగ్రహాలు, లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామము, వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరుచునని ఆయనతో చెప్పాను. ఈ కనబడని విగ్రహాలు నీ లోపల ఉండి నిన్ను అపవిత్రపరిచి నరకంలో తీసుకెళ్తాయి. ఏమంటారు మరి? ఈ బయట కనపడే విగ్రహాలు తీసేయాలి, లోపల ఉన్న ఈ విగ్రహాలు తీసేయాలి. అందుకే యోహాను భక్త కోటికి రాసిన మొదటి పత్రికలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. మర్చిపోకండి. యోహాను భక్త కోటికి రాసిన మొదటి పత్రికలో ఈ అద్భుతమైన మాట దేవుడు బ్రతిమలాడి చెబుతున్నాడు. 21వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనం, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. క్రొత్త నిబంధనలో 224వ పేజీలో ఉంది ఈ మాట. 21వ వచనం చివరి వచనం, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. కనబడే విగ్రహాలు, నీవు పెట్టుకున్న విగ్రహాలు, అవి నీకు ఊరవుతాయి. నీ హృదయంలో ఉన్న విగ్రహాలు నీకు ఊరైపోతాయి. ఈ రెండు నిన్ను నరకంలో పడేస్తాయి. అందుకే దేవుడు చెబుతున్నాడు, చిన్న పిల్లలను బ్రతిమలాడినట్లు బ్రతిమలాడి చెబుతున్నాడు. నా చిన్న పిల్లలారా, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నీకు డబ్బు విగ్రహం కావచ్చు, వ్యభిచారం ఒక విగ్రహం కావచ్చు, బూతులు మాట్లాడటం ఒక విగ్రహం కావచ్చు, గర్వం ఒక విగ్రహం కావచ్చు, అహంకారం ఒక విగ్రహం కావచ్చు, నాకేముందిలే అనే ఒక అహంభావం నీకు విగ్రహం కావచ్చు. ఏ విగ్రహాలు నీ హృదయంలో ఉన్నాయి? అందుకే దేవుడు అంటాడు, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడేది. నీ హృదయంలో ఉన్న విగ్రహాలను బట్టి నీ నోరు మాట్లాడుతూ ఉంటుంది. జాగ్రత్త పడండి అని ఇశ్రాయేలు మీదికి తీర్పు రాకముందు బ్రతిమలాడిన దేవుడు ఈరోజు ప్రభు మధ్యాకాశానికి రాకముందే మనల్ని బ్రతిమలాడుతున్నాడు. తీర్మానం నీకే వదిలేస్తూ ఉన్నాడు. ఎవరు నిన్ను బలవంతం చేయరు. ఎక్కడ ఉంటావో ఆలోచించు. విగ్రహాలన్నీ మోసుకుంటూ నరకానికి పోతావో, నీ హృదయం నిండా విగ్రహాలు పెట్టుకొని నరకానికి పోతావు, వాటిని తొలగించుకొని ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావో ఆలోచించుకోవటం మంచిది అని ప్రేమ గల దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు 7వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలోనికి రండి. ఓట తన జలమును పైకి ఉబగ చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబగ చేస్తున్నది. జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇక్కడ ఉంది. ఏమిటి అంటే, ఊట తన జలమును పైకి ఉబగ చేయనట్లు. ఒక బావిలో మంచి జలం ఉన్నదనుకోండి, దాని పనేమిటి? నీళ్ళన్నిటినీ పైకి తెస్తూ ఉంటుంది, పైకి తెస్తూ ఉంటుంది. నీవెన్నన్నా చేదు మరలా పైకి వస్తానే ఉంటుంది. అర్థమైంది కదూ? మనకు అర్థం కావటానికి ఆ ఉపమానం చెప్పి తర్వాత ఏంటో మన లోపల చూపుతున్నాడు. చూడండి, ఓట తన జలమును పైకి ఉబగ చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబగ చేస్తున్నది. మీ హృదయంలో ఉన్న చెడుతనం కూడా ఒక బావిలో ఉన్న ఊట ఎలా ఆ నీటిని పైకి ఉబగ చేస్తుందో, మీలో ఉన్న చెడుతనం మిమ్మల్ని అలా ఉబగ చేసి నరకానికి తీసుకుని వెళ్ళింది అంటున్నాడు. ఉబికిన నీరు పైకి వచ్చి ప్రవహిస్తాయి. అలాగే నీలో ఉన్న చెడుతనం ఉబికి నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి. జాగ్రత్త పడమంటున్నాడు. ఇశ్రాయేలు జాతి చేసింది అదే. ఈరోజు నిన్ను బ్రతిమలాడుతున్నది, గడ్డం బతుకొని బ్రతిమలాడుతున్నది.
అర్థమవుతుందా దేవుని ప్రేమ? నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. అందుకే దేవుడు అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే రాబోయే ఉగ్రత ఎలా తప్పించుకుంటావు నాయన? ఏదో ఇప్పుడైతే అవి తప్పాలి ఇవి తప్పాలి ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నావు. కేవలం అవేనా నీకు? వాటి మీద నీవు ఆధారపడుతున్నావా? పరలోకం నీకు వద్దా? నరకంలో పడిపోతావా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవించిపోయి నరకంలో పడతావా? దేవుని బాధ అది. నేను ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తే వీళ్ళు నరకంలో పడుతున్నారని దేవునికి బాధ. నువ్వు మార్పు చెందట్లేదు. దేవుడు బాధతో చెబుతున్న మాటలు. బావిలో నీళ్లు జలము ఆ ఓట పైకి ఉబికినట్లు మీ హృదయాల్లో ఉన్న చెడుతనం కూడా అలాగే ఉబికి పారుతూ ఉన్నది. ఆ ప్రవాహంలో మీరు కొట్టుకుని నరకానికి పోతారు. దేవుని ప్రేమ ఎంత గొప్పది ముందుగానే చెబుతున్నాడు. జల ప్రళయముతో నాశనం చేస్తానని చెప్పింది దేవుడు. 120 సంవత్సరాలు ప్రజలను బ్రతిమలాడితే వినలా. అగ్ని ప్రళయం రాబోతూ ఉన్నది అని దేవుడు మనల్ని బ్రతిమలాడుతూ ఉంటే ఈరోజు మనము కూడా వినటం లేదు. ఆ చెడుగు ప్రవాహంలోనే కొట్టుకుపోతూ ఉన్నామని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి ఇంకా ఏమంటారు, బలత్కారమును దోపుడును దానిలో జలుగుట వినపడుచున్నది, గాయములు దెబ్బలను నిత్యమున కనపడుచున్నది. బలత్కారం. ఈరోజు స్త్రీలను బలత్కారం చేసి తీసుకుని వెళ్ళి మానభంగాలు చేసి హత్యలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. బలత్కారంగా ఒకరి మీద ఒకరు పడి చంపేస్తూ ఉన్నారు. బలత్కారంగా ఒకరిని ఒకరు గాయపరుచుకుంటూ ఉన్నారు. బలత్కారం ఎక్కువైపోయింది. స్త్రీలు ఒంటరిగా పోవటానికి ఈ దినాల్లో బలత్కారం ఎక్కువైపోతుంది. ఎప్పుడు ఏం జరిగిందో అర్థం కాదు. వెళ్తూ ఉన్న మహిళలు మెడలో ఉన్న గొలుసులు లాక్కెళ్తూ ఉన్నారు. అలా మోటార్ సైకిల్ మీద వచ్చి అమాంతంగా ఎత్తుకొని పోతూ ఉన్నారు. ఇవన్నీ మనం చూడలేదా? ఏం నేర్చుకుంటున్నాం? ఎన్నో చూస్తూ ఉన్నారుగా. ఘోరాలు నేరాలు అని పెద్ద టైటిల్ పెట్టి చూపుతున్నారు. లోకంలో జరిగే ఘోరాలు ఏమిటో నేరాలు ఏమిటో ఇవన్నీ చూస్తూ కూడా ఇక మనం మార్పు చెందకపోతే ఏమిటి? ఎంత పాపిష్టి కార్యాలు ఘోర కార్యాలు లోకంలో జరగటం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ విధ్వంసాలు, ఈ స్వార్థం అంతగా పెరిగిపోయి ఇంత జీవిత లోకమే పుచ్చి పాడైపోతూ ఉంటే ఇక దేవుడు రాబోతున్నా అని చెబితే నమ్మవేంటి? ఇంకా రక్షణ పొందవెందుకు? మారు మనసు పొందవెందుకు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావని నేను అడగట్లా, దేవుడే అడుగుతున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల రాబోయే ఉగ్రత మీరు ఎలా తప్పుకుంటారు అని దేవుడే అడుగుతున్నాడు నిన్ను. మార్పు చెందు. జీవితాలు దేవుని సమర్పించుకుందాం. మన హృదయంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇద్దాం. ఈ రోజైనా దేవుడు ప్రేమిస్తూ ఉండగానే ఆయన అంగీకరించడం మంచిది. ఆయన ప్రేమ ఉగ్రత దాల్చబోతూ ఉన్నది. అది ఇక్కడ చెప్పేది ఆయన. ఇంకా గాయములను దెబ్బలను నిత్యమున కనపడుస్తున్నాయి. ఈరోజు మనం చూడలేదా? ఒకరిని ఒకరు పొడుచుకుంటూ ఉన్నారు, గాయాలు చేసుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు, తలకాయలు పగిలిపోతూ ఉన్నాయి. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? రాకడ సూచనలు. ఇవన్నీ మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. మనం మార్పు చెందకపోతే ఎలా? మనం ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఎలా? వాక్యపు త్రోవలో నడవకపోతే ఎలా అనేది ఆలోచించాలి. అనేది ఇశ్రాయేలు జాతి ఆలోచించలేదు. అన్ని రుజువులు వారు చూసి కూడా దేవుని సోటివ్వలేదు. అందుకే ఆ జాతి నాశనం అయిపోయింది. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు కానానుకు రావాలని వచ్చి, లక్షల్లో ఎంతమంది? ఇద్దరే, కాలేబు యెహోషువ. ఇద్దరు తప్ప అందరూ అరణ్యంలో రాలిపోయారు. తిరుగుబాటు చేసి దేవుని మాట వినక నశించిపోయారు. ఈరోజు మనం దేవుని మాట వాక్యం వినబడుతుంది, అన్ని కోణాల్లో వింటూ ఉన్నారు, కానీ లోబట్టం లేదు. దేవునికి విధేయత చూపటం లేదు. వచ్చిన పెద్ద ప్రమాదం ఇది. దేవునికి బాధ ఇది. నీవు ఎంత దేవుని వాక్యాన్ని ఎన్ని సందేశాలు వింటూ ఉన్నావు, నీవు మార్పు చెందకపోతే అంత తీర్పు నీకు వస్తుంది. ఏదో సందేశాలు టీవీలో చూడటం వినటం నువ్వు అలవాటు చేసుకోవచ్చు, నేను కాదలను. కానీ మార్పు చెందకపోయావా తీర్పు తప్పదు నీకు. ఎందుకు? కాలక్షేపణ కోసమా?
పొద్దు బోకన ఆ టీవీల్లో వచ్చే వాక్యం అంతా పొద్దాకులు వినటం నీకు ఒక ఆచారం అయిపోయిందా? అది వినోదం అయిపోయిందా? మార్పు చెందవా? అయితే నీ మీద ఎక్కువ తీర్పు ఉంటుంది. అందుకే ప్రభు చెప్పింది అది, తెలియక చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి, తెలిసి చేసిన వానికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఎన్నో చూస్తూ ఉన్నా, ఎంతో వాక్యాన్ని వింటున్నా, మార్పు చెందట్లా, ప్రవర్తన మార్చుకోవట్లేదు, ప్రమాదంలో పడిపోతావని దేవుడు చెప్పేది అది. ఇక 8వ వచనం చూడండి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగిపోబడకుండానట్లు నేను నిన్ను పాడైన నిర్మానుష ప్రదేశముగా చేయకున్నట్లు శిక్షకు లోబడము. యెరూషలేమా, ఇప్పుడైనా నా మాట విను, ఆ శిక్ష నీ మీదికి రాకముందే నాకు లోబడు. యెరూషలేమును దేవుడు బ్రతిమలాడుతున్నాడు. మీకు తెలుసా, యేసు ప్రభు యెరూషలేముకు వచ్చేటప్పుడు చూడండి, లూకా శుభవార్తలోనికి రండి, మీకు అర్థమవుద్ది. ఇక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలు యెరూషలేమును గురించి ఎంత ఏడ్చాడో, ఆయన యేసు ప్రభువుగా సర్వమానవాళిని రక్షించడానికి లోకానికి వచ్చినప్పుడు, ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేమును చూసి ఆయన ఎంత ఏడ్చాడో ఆ మాటలు జ్ఞాపకంలో ఉంచుకోవాలి అని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ ఇశ్రాయేలు జాతిని చూసి దేవుడు ఏడ్చాడు. ఆ జాతి నాశనానికి వెళ్ళిపోవటానికి సిద్ధమైపోయింది. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలోనికి రండి. లూకా సువార్త 9వ అధ్యాయం 41వ వచనాల నుండి 44వ వచనం వరకు చూడండి. ఆయన ఆ పట్టణం అంటే యెరూషలేము పట్టణము సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న నీయని దినములు వచ్చునని చెప్పెను. యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఈరోజు మనల్ని గూర్చి కూడా ఏడుస్తున్నాడు. ఎన్ని మారులు నేను వాక్యాన్ని మీకు నేర్పుతూ ఉన్నా మీరు నాకు లోబడట్లేదు అని ఈరోజు క్రైస్తవుడా, నిన్ను నన్ను గూర్చి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు అని చెప్పుకోవటం మంచిదే, కానీ నీవు యేసయ్యని ఏడ్పించే క్రైస్తవుడేమో, యేసయ్యను బాధ పెట్టే క్రైస్తవుడేమో, యేసయ్యను మరలా సిలువ వేసే క్రైస్తవుడేమో. అబ్బాయి నేను అదేమీ చేయనండి, యేసయ్య సిలువ బొమ్మ పెట్టుకొని దండం పెట్టుకుంటానంటావా? ఆ సిలువ అంటే నాకు ఎంతో ప్రేమ అండి, సిలువ కూడా మెడలో వేసుకున్నాను, పొద్దున్న లేవగానే ముద్దు కూడా పెట్టుకుంటానంటావా? మరి నీ హృదయం ఏంటి? సిలువ ముద్దు పెట్టుకున్నా మంచిదని కాదన్ను, నీ హృదయం ఏంటి? హృదయంలో దేవునికి అసహ్యమైనవన్నీ పెట్టుకొని సిలువ ముద్దు పెట్టుకుంటే ఒరిగేదేమిటి? వీళ్ళే సిలువ శత్రువులో చెడుగును హృదయంలో పెట్టుకొని, అహంకారం హృదయంలో పెట్టుకొని, గర్వం హృదయంలో పెట్టుకొని, పాపిష్టి పనులు హృదయంలో పెట్టుకొని, మెడలో సిలువ వేసుకొని, ఇంట్లో సిలువ పెట్టుకొని, రోజు ఇంట్లో ఉన్న సిలువకు దండం పెట్టి మెడలో వేసిన సిలువను ముద్దు పెట్టుకొని, నీ హృదయంలో ఉన్న గర్వాన్ని వదిలిపెట్టట్లా, నీ హృదయంలో ఉన్న చెడుగును వదిలిపెట్టట్లా, నీ హృదయంలో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టట్లా, నీ హృదయంలో ఉన్న మూఢనమ్మకాలు వదిలిపెట్టట్లా. దేవుడు ఎలా ప్రేమిస్తాడు? ఆలోచించండి. అందుకే విసిగిపోయి దేవుడు చెప్పింది ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని గట్టిగా చెప్పేశాడు. ఇవన్నీ చూసి ప్రజల హృదయాలు బలత్కారముతో నింపబడి దేవునికి లోబడకపోవటాన్ని బట్టి ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకంలో ఉండలేని ఒక్క మాటతో తీర్పు తీర్చేశాడు దేవుడు. ఇక నేను ఆ పద్ధతులే చేసుకుంటానంటే చేసుకో, ఎవ్వరు నిన్నేమనరు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు.
ప్రవర్తన మార్చుకో, చెడ్డ క్రియలు వదిలిపెట్టు, అన్య జనుల ఆచారం పాటించుకు, అన్ని జనులాగా ప్రవర్తించుకు, అన్య జనులు సినిమా చూసినట్టు చూడకు, అన్య జనులు గడిపినట్లు ఎల్లప్పుడూ టీవీ దగ్గర సీరియల్స్ తోటి చెడ్డవాడితోటి ఎల్లప్పుడూ గడపకు. అన్య జనులు గడిపినప్పుడు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్తో ఎక్కువ సావాసం పెట్టుకొని లోకమంతా చూడకు. సెల్ ఫోన్ ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోండి. వ్యర్థమైనవన్నీ చూస్తూ కాలక్షేపం చేయొద్దు. అన్యులకు సరిపోద్ది, నీకు సరిపోదు. అది అన్య జనుల ఆచారాల్లో నీకు వెళ్ళొద్దు. ఆ పద్ధతులు ఈ రోజైనా మార్పు చెందు అని దేవుడు బ్రతిమలాడుతున్నాడు. దేవుని ప్రేమ అర్థం చేసుకోండి. దేవుని ప్రేమని నువ్వు బ్రతిమలాడుతుంది. దేవుని ప్రేమ మార్పు చెందమంటూ ఉన్నది. దేవుని ప్రేమని నువ్వు బ్రతిమలాడుతుంది, లేదా నష్టపోతావని చెబుతున్నది. అది ఇక్కడ గమనించాల్సింది. ఇక రెండవ విషయం చూడండి, 11వ వచనంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి, 11వ వచనం. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దాన్ని అనుసుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయస్సు మీరిన వాళ్ళను, వృద్ధులను పట్టుకొనబడుదురు. ఇక్కడ దేవుడు మాట్లాడే మాట చూడండి. నేను ప్రేమించి ఏమైపోయానంటున్నాడు? దానిని అనుసుకొని నేను విసిగి ఉన్నాను. ఎన్నో మార్లు ఈ ప్రజల మీదికి తీర్పు పంపాలి అని ఆశించి కూడా నేను అనుసుకొని ఉన్నాను. నా ఉగ్రతను, నా కోపాన్ని నేను అనుసుకొని ప్రేమిస్తూ ఉంటే ప్రజలు నన్ను విసిగిస్తూ ఉన్నారంటున్నాడు. ఆయన మనుషులను, ఈ లోకాన్ని ప్రేమించి కోపాన్ని అనుసుకొని విసిగిపోయాడట. ఆంతర్యాన్ని గ్రహించండి. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనక తన ఉగ్రతను అనుసుకుంటూ ఉన్నాడు. ఏమిటి ఈరోజు మన తీర్మానం? ఆలోచించుకోవటం మంచిది అని ప్రేమగల దేవుడు చెబుతున్నాడు. అలా నేను విసిగి అణుసుకున్నాను అంటున్నాడు. ఇక అనుసుకోను. ఇప్పుడు పాలు బాగా పొంగిన తర్వాత ఉంటాయా? ఆ పొంగంతా ఏమైపోద్ది? పొల్లి అంతా పోద్ది. అదే జరగబోతుంది. ఆయన విసిగిపోయి ఒక్కడు తప్పకుండా వీధిలోని పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాన్ని కుమ్మరించవలసి వచ్చాను. యవ్వనస్తుల మీద కుమ్మరిస్తాను, పసిపిల్లల మీద కుమ్మరించిన. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పసిపిల్లల మీద దేవునికి కనికరం లేదా అంటారు మీరు. పసిపిల్లలను కూడా వదిలిపెట్టాడని పసిపిల్లల మీద ఉగ్రత వచ్చిన పసిపిల్లలను పరలోకాన్ని తీసుకెళ్తాడు. చిన్న పిల్లలదే నా రాజ్యం, పరలోకం అన్నాడు. ఆ ఉగ్రత దినాన చిన్న పిల్లలు తప్పించుకుంటారు. పసిపిల్లలు తప్పించుకుంటారు, వారు నరకానికి పోరు, వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ యవ్వనస్తులు, వృద్ధులు, భార్యలు, భర్తలు అందరూ కూడా ఉగ్రత పాలైపోతారని చెబుతున్నాడు. అదే దేవుడు చెప్పేది ఇక్కడ. ఒకడు తప్పకుండా వీధుల్లోనున్న పసిపిల్లల మీదను యవ్వనస్తుల మీద దాన్ని కుమ్మరించవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయస్సు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడుదురు. అందరూ అయిపోతారు. యవ్వనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఆ ఉగ్రతలు పాడైపోతారు. అవును, రేపు దేవుడు అదే చెబుతుంది. అగ్ని ప్రళయం, గుర్తుపెట్టుకోండి, వాస్తవం ఇది. అగ్ని ప్రళయం లోకానికి రాబోతుంది. అంతా స్మాష్, అగ్ని అయిపోద్ది, బూడిదైపోద్ది. అంతే. ఏదో జరగదు అనుకోకండి. యెరూషలేము జరగదులు అనుకుంది, మట్టు దెబ్బ అయిపోయింది. మనం కూడా ఈ ఉగ్రత ఎప్పుడు వస్తలే. ఒకవేళ నువ్వు చచ్చిపోతే, పాపంలో చచ్చిపోయినా రేపు ఆ ఉగ్రత నరకంలో అనుభవిస్తావు, ఎక్కడికి పోదు. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, అన్యాయము చేసిన వానికి అన్యాయము కొలది మరలా లభించును. ఆ మాట అన్నడు, మర్చిపోకండి. అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభిస్తుంది. అది పోదు ఎక్కడికి. నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు,
నీ రక్తముతో నన్ను కడగమని ఈరోజు అడిగితే నీ పాపాలన్నీ మరిచిపోతాడు. కానీ అలా కాకుండా నీవు పాపములను ఉండి దుర్మార్గతలో ఉండి దుష్టత్వంలో చనిపోతే నీ పాపాలు మరువబడవు. దానికి ఉగ్రత పనిష్మెంట్ ఉన్నది అంటాడు. మార్పు చెందుతావా? ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను పాపిని, తెలుసో తెలియక ఎన్నో పాపిష్టి పనులు చేశాను, ఈ రోజు నుండి ఇక చేయను, నీ రక్తముతో నన్ను కడుగు, శుద్ధి చేయి, బాగు చేయి, నీ బిడ్డగా స్వీకరించమని చెప్పగలిగే ప్రేమ హృదయం, మార్పు చెందిన హృదయం నీకున్నదా? ఈరోజు ఉంటే క్షమిస్తాడు, తప్పక క్షమిస్తాడు. నీవు కఠిన హృదయముతోటి, మొండి హృదయముతోటి అలా జీవించావు అంటే ఒకవేళ నువ్వు చచ్చిపోయినా నీ పాపాలకు తీర్పు తప్పదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, అన్యాయము చేసేవాడిని, అన్యాయం చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయని, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిము, ఆ నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రకటన 22:11-12 వచనాలు చూడండి. అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనివ్వండి, అపవిత్రమైన పనులు చేసేవాడు అపవిత్రంగానే ఉండనివ్వండి, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనివ్వండి, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండండి. నేను వస్తూ ఉన్నాను, పనిష్మెంట్ ఇస్తాను అంటూ ఉన్నాడు. నువ్వు యేసు రక్తంలో కడగబడకుండా అన్యాయపు జీవితమే జీవిస్తూ ఉంటే, నీ పాపాలు ఒప్పుకోకుండా పాపిష్టి జీవితంలో కొనసాగుతుంటే చేయనివ్వండి. నేను వస్తూ ఉన్నాను. ఫైనల్ తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్, ఆరని అగ్ని. దేవుని మాటలు యథార్థమైనవి, నమ్మదగినవి, మర్చిపోకండి. వస్తూ ఉన్న వాని క్రియల చొప్పున నేను ఏర్పాటు చేసిన జీతం నా దగ్గర ఉంది. ఈరోజు కనుక నీవు యేసు ప్రభువా నేను పాపిని నీ రక్తంతో కడగమంటే నీ గత పాపాలని తుడిచేస్తాడు ఈరోజు. ఒకవేళ నీవు రక్షణ పొంది కూడా యేసు రక్తంలో కడగబడి కూడా మరలా పాపంలో పడిపోతే మరలా అడుగు, ప్రభువా ఈ పాపంలో పడిపోయాను, ఈ పాపిష్టి పనుల్లో పడిపోయాను, నన్ను క్షమించు, ఇక చేయను అని అడుగు. మరలా యేసు రక్తం నేను కడిగేది. అలా నీ వదిలిపెట్టకుండా, దేవుని కడగమని అడగకుండా ఆ పాపమే చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎలా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? మార్పు చెందు. ఈరోజు పడిపోయిన క్రైస్తవులు, చెడిపోయిన క్రైస్తవులు మార్పు చెందమంటూ ఉన్నాడు. మీరు మార్పు చెందండి, మీరు మార్పు నొందండి అని దేవుడు బ్రతిమలాడుతున్నాడు. ఎవరిని? బాప్తిసం తీసుకుని మరలా లోకంలో త్రాగుల్లో కానీ, వ్యభిచారంలో కానీ, దొంగతనాల్లో కానీ పడిపోయి ఉంటే, చెడిపోయి ఉంటే మార్పు చెందు. ఈరోజు యేసు రక్తము నిన్ను మరలా కడిగింది. ఒకవేళ నీవు ప్రభుని అంగీకరించని అన్యుడవైతే ఈరోజు అడుగు. ఆ శిలువలో కుడివైపున దొంగ అన్యుడు, వాడేమీ క్రైస్తవుడు కాదు. దేవుని అడిగాడు, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడగమన్నాడు. వెంటనే క్షమించి, అంత దుర్మార్గుణ్ణి, అంత కఠినాత్ముణ్ణి, అంత హంతకుణ్ణి, నేరాలు చేసిన వాడిని, మానభంగాలు చేసిన వాడిని దేవుడు క్షమించి, ఇప్పుడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఒప్పుకుంటావా? ఈరోజు కప్పుకుంటావా? చెప్పు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తానంటూ ఉన్నాడు. క్రైస్తవుడా, సోదరి, ఒప్పుకో. ఈరోజు ఎంతకాలం తప్పుకుంటూ పాపంలో జీవిస్తూ దేవుని తీర్పుకు వెళ్తావు? అలా వద్దని దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడంటే నీ మీద ఆయన ప్రేమను చూపుతూ ఉన్నాడు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి గద్దిస్తాడు. దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు. నీ తప్పిదము, నీ లోపం నీకు చూపుతూ ఉన్నాడంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని అర్థం చేసుకో. నీ చెడ్డ పని వదిలిపెట్టమని దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వదిలిపెట్టకపోతే నీవే నష్టపోతావు. కఠినమైన దొంగ మార్పు చెందాడు, పరలోకాన్ని తీసుకెళ్ళాడు. నువ్వు మార్పు చెందవా?
ప్రభు దగ్గర ఒప్పుకోవా? ఈ రోజైనా ఒప్పుకోండి. కప్పుకోవద్దు. కప్పుకున్న పాపాలు ఏమైనా ఒప్పుకోండి. ముందుకు వెళ్ళిపోదాం. 14వ వచనంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. సమాధానం లేని సమయమున సమాధానం చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. సమాధానం లేనప్పుడు సమాధానం అని పై గాయాలు మానుపుతూ ఉన్నారు, కానీ హృదయంలో ఉన్న పాపాన్ని వదిలిపెట్టడం లేదట. నేటి దినాల్లో ప్రజలు స్వస్థతల కోసం పరిగెత్తుతూ ఉన్నారు, అద్భుతాల కోసం పరిగెత్తుతూ ఉన్నారు. ఏదో మాయంతా చూద్దామని పరిగెత్తుతూ ఉన్నారు, కానీ అక్కడికి పోయిన తర్వాత వారు ఏం చేస్తూ ఉన్నారు? పై గాయాలు మానుపుతూ ఉన్నారట. ఈ స్వస్థత కూటాలకు వెళ్ళేవారు నేర్చుకోండి. అద్భుతాలు జరుగుతున్నాయని వెళ్ళే కూటాలు నేర్చుకోండి. ప్రవచనాలు నెరవేరుతున్నాయి వెళ్ళే కూటాలకు వెళ్ళే వాళ్ళు నేర్చుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీ పై గాయాలు బాగు చేస్తున్నారు, నీ రోగం బాగు చేస్తున్నారు. 10,000 ఇస్తే దయ్యం వెళ్ళగొడుతున్నారు. లేకపోతే ఒక టీవీ స్పాన్సర్ చేస్తే నీకు అది జరిగింది, ఏదో జరుగుతుంది. ఇవన్నీ పై గాయాలు. పై పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. తిరణాల్లాగా వెళ్తున్నారు ఎక్కడికైనా. కానీ హృదయములో ఉన్న గాయాలు, హృదయములో ఉన్న పాపపు రసిక, ఆ సీము, ఆ యొక్క భయంకరమైన జబ్బు, అది బాగు చేయట్లా. నేటి దినాలు అది జరుగుతుంది. ప్రజలు కూడా అక్కడికి పోతున్నారు. వాక్యము విని నీ హృదయంలో చేర్చుకుంటే కానీ లోపల ఉన్న పాడు బాదు. అందుకే దేవుడేమన్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. పై జబ్బులు పోతున్నాయి, అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ప్రజలు తిన్నాళ్ళలాగా పోతూ ఉన్నారు, కానీ లోపల ఉన్న పాపం మాత్రం బాగు చేయట్లేదు. హృదయం కడిగే వాక్యం దగ్గరికి ప్రజలు రావట్లే. ఈరోజు అద్భుతాలు తిరణాల్లాగా పోతున్నారు. మంచిదే, పోండి. మీ దయ్యం పోవచ్చు, మీ రోగం పోవచ్చు. పాప హృదయం కనుక మారకపోతే పోయేది నరకమే. గుర్తుపెట్టుకోవాలి. నీ వాక్యపు జలములో కడగబడాలి, వాక్యాన్ని వినాలి. వాక్యపు వెలుగులో నీ హృదయంలో ఉన్న చెడుగును కడుక్కోకుండా దయ్యాలు పోయాయి, రోగాలు పోయాయి, అద్భుతాలు జరిగాయి, అవి జరిగాయి అంటే ఎంతకాలం? నరకానికి పోతావా? అది దేవుడు ఇక్కడ చెప్పేది. సమాధానం లేని సమయమున సమాధానం చెప్పుచు నా ప్రజలకున్న గాయములు పైన మాత్రమే బాగు చేస్తున్నారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో గ్రహించాలి. మార్గములలో నిలిచి చూడండి. నీవే మార్గంలో వెళ్తున్నావు? దుర్వ్యసనాల మార్గంలో వెళ్తూ ఉన్నావా? మూఢనమ్మకాల మార్గంలో వెళ్తూ ఉన్నావా? మనుషులు కుల కట్టడలే నాకు ముఖ్యమైన ఆ మార్గంలో వెళ్తూ ఉన్నావా? మంచిదే, ఆగు, ఒక్కసారి నిలువు, ఆలోచించు. ఎందాక పరిగెత్తుతావు మనుషుల కల్పితాల్లో? వాక్యాన్ని వదిలిపెట్టి నిలువు. దేవుడు బ్రతిమలాడి చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి. పూర్వీకుల మార్గం అంటారే, పూర్వీకుల పద్ధతులు అంటారే, మా పూర్వీకుల ఆచారం అంటారే, అది దేవుడు అంటున్నాడు. పురాతన మార్గములను గూర్చి విచారించండి, తెలుసుకోండి. ఎంతకాలం గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆ పురాతన ప్రాచీన స్వభావాలు, ఆ మూఢ నమ్మకాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆగండి, విచారించండి కొంచెం. దేవుడు బ్రతిమలాడి చెబుతున్న మనుషులు వింటున్నారండి? అబ్బాయి ఇది మేము చేసి తీరాలండి, కాసేపు ఊరుకోండి, తప్పదండి. ఇలా అయిపోతూ ఉంది క్రైస్తవ్యం. నాసిరకం క్రైస్తవులంగా తయారైపోతూ ఉన్నాం. ప్రమాదం. విచారించమంటూ ఉన్నాడు. ఏమిటి? మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకోండి. వాక్యము నీకు మేలు చేస్తుంది. మేలైన మార్గం దేవుని వాక్యం. అందుకన్నాడు, నా వాక్యం మీ పాదములకు దీపము, మీ త్రోవకు వెలుగు. ఆ మార్గం కంటే వేరే మార్గం లేదు. నీ వాక్య మార్గం వదిలేసావు, పూర్వీకుల మార్గంలోకి వెళ్తూ ఉన్నావు, నీ కుల కట్టడిలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు, నీ ఇష్టానుసారమైన మనుషుల కల్పితాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు. యేసయ్యే మార్గం. ఏ మార్గం కావాలి కోరుకో. అందుకే దేవుడు అన్నాడు, ఇరుకు మార్గమా విశాల మార్గమా, ఏది కావాలో కోరుకోమన్నాడు. ఆలోచించుకొని
ఒక మంచి తీర్మానానికి రమ్మంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడు? అలా నీవు చేయగలిగితే అప్పుడు మీకు నెమ్మది కలుగును, అప్పుడు వస్తుంది క్షేమం, అప్పుడు మీకు మేలు కలిగిద్ది, అప్పుడు మీరు అనుకున్నవి జరుగుతాయి, అప్పుడు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు, అప్పుడు మిమ్మల్ని సియోనులో నుండి ఆయన ఆశీర్వదిస్తాడు, అప్పుడు నెమ్మది కలిగిద్ది. అబ్బే మనం అధ్యయమే, మూఢనమ్మకాలే, ప్రార్థనకి ప్రార్థనే. ఎలా వస్తాయండి నెమ్మది? ఎలా వస్తాయి? నెమ్మది రావాలి అంటే దేవుడు చెప్పినట్టు చేయండి, లేకపోతే మీ ఇష్టానుసారంగా జీవించండి అంటున్నాడు దేవుడు. అది ఇక్కడ చెప్పేది. అప్పుడు మీకు నెమ్మది కలిగిద్ది. ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది లేదు కదూ, భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు కదూ, అయితే చెయ్యి, దేవుని మాట విను, నీకు నెమ్మది కలిగిద్ది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఇక అయితే అంత చెబుతుంటే వాళ్ళు ఏమంటున్నారట? 18వ వచనం చూడండి. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దాన్ని తెలుసుకోండి. మేము వినమంటూ ఉన్నారు, ఆ మూఢనమ్మకాలు వదిలిపెట్టమంటున్నారు. ఈరోజు లేరా క్రైస్తవులు? కుదరదండి, దానికే దీనికే రెండూ చేస్తామండి అని చెప్పేవాళ్ళు లేరా? దేవుడు అదే చెబుతున్నారు, మాకు కుదరదు. ఇప్పుడు నీకు ఇవి చేయటం కుదరకపోతే పరలోకంలో తీసుకెళ్ళటం కూడా ఆయనకి కుదరదు, అంతే. నిర్ముఖమాటం, దానిలో సందేహమేం లేదు. దేవుడు చెప్పినది నీవు చేయటం నీకు కుదరకపోతే పరలోకంలో చేర్చుకోవటం కూడా ఆయన కుదరదు, పోయి నరకంలోనే పడతాం. దేనికి మన భక్తి? దేనికి మనం ప్రభువుని నమ్ముకున్నాం? పరలోకం పోవటం కోసం, నరకాన్ని తప్పించుకోవటం కోసం నమ్మాం, కానీ మన ఇష్టానుసారంగా క్రైస్తవ భక్తి చేసుకోవటానికి కాదు ప్రభువుని నమ్ముకుంది. మర్చిపోతున్నాం చాలా మార్లు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం. జాగ్రత్త పడమని 6వ అధ్యాయం ఇశ్రాయేలుని హెచ్చరించిన దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు 17వ వచనం కూడా మీరు గమనించినట్లయితే జాగ్రత్త గ్రహించండి. ఇక్కడ అందుకు వారు మేము అందులో నడవమని చెప్పుతున్నారు. 16వ వచనం చివరి భాగంలో మీకు నెమ్మది కలిగిద్ది, నా మార్గంలోనికి రండి అంటే వీళ్ళేమంటున్నారు? మేము అందులో నడవమని చెప్పుతున్నారు. అబ్బే వాక్యపు త్రోవలో మాకు నడవటం కుదరదండి. చాలామంది క్రైస్తవులు చెప్పే మాట ఇదేగా, ఎక్కడ కుదిరిద్దిలేండి, నా ఉద్యోగంలో కుదరదు, నా వ్యాపారంలో కుదరదు, నా కూలి పనిలో కుదరదు, నేను చేసే పొలం పనులు అసలే కుదరదు అనే మాట చెబుతున్నాడు. కుదిరిద్ది అని దేవుడు అంటూ ఉంటే అది కుదరదండి, అలా ఉండలేమండి అని చెప్పే క్రైస్తవులు ఎంతమంది లేరు ఈరోజు? ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. అయితే తీర్పులోనికి పోతాం, జాగ్రత్త, ప్రమాదంలో పడతామని దేవుడు అంటున్నాడు. ఆ మాటని ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. 17వ వచనం చూడండి. మిమ్మల్ని కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించడి, వారు చేయి బోరధ్వని వినబడుతున్నది. అర్థం చేసుకోండి, సంఘానికి దేవుడు కాపరిని ఎందుకు పెట్టాడు? ఏదో పోసుకోలు కథలన్నీ చెప్పి కాలక్షేపం చేసి సంఘాన్ని పంపటం కొరకు కాదు, మాయమాటలన్నీ చెప్పి డబ్బు దండుకోవటం కాదు. సంఘంలో సేవకులు ఉన్నది, సేవకుల పని ఏమిటో చెబుతున్నాడు. సేవకులను ఎందుకు పెట్టాడో చూడండి. 17వ వచనం, మిమ్మును కాయుటకును. సంఘం మూఢనమ్మకాల్లో పడిపోతుందేమోనని, పడిపోకుండా ఉండమని చెప్పి కాయటానికి కాపరి. నేను ఇవన్నీ చెబుతుంటే మీకు కాస్త కష్టంగానే ఉండొచ్చు, బాధగానే ఉండొచ్చు, కానీ నన్ను ఇక్కడ కాపరిగా పెట్టింది దేవుడు ఎందుకు? ఖాయమని, ఆ మూఢనమ్మకాల్లో పడిపోతున్న వారిని జాగ్రత్తగా ఖాయమని, నరకానికి వెళ్తూ ఉన్న వారిని కాపాడమని. అందుకు నేను ఇక్కడ ఉన్నాను, కానీ ఏదో పోజులు కొట్టుకుంటూ పేరు ప్రతిష్టల కోసం, డబ్బు సంపాదన కోసం కాదు నేను ఇక్కడ ఉంది. మర్చిపోకూడదు. ఈరోజు కాపరులు సంఘాన్ని పొగిడి డబ్బు సంపాదించుకుంటున్నారు, వాళ్ళనేమో నరకానికి పంపుతూ ఉన్నారు. ప్రమాదంలో ఉన్నాం. అందుకే నేను కన్నీటితో మనవి చేస్తున్నాను, వాక్యము ఉన్నట్లు బోధించే సంఘానికి రండి. ఎక్కడో కాలక్షేపం చేసే సంఘాలకు వెళ్ళి ఏదో కాలక్షేపం చేసుకుని వస్తే రేపు నరకంలో పడిపోతాం. దేవుడు నాకు అప్పగించిన పని కూడా అదే. ఈ వృద్ధాప్యంలో సంఘాన్ని నీవు దేవుని రాకడికి సిద్ధపరచు, నీవు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. అందుకే నేను నేర్పాల్సినవి నేర్పాలి.
లేకుంటే రేపు నాకు తీర్పు తప్పదు. కనుక ఈ విషయాలు నేర్చుకోవాలి. అందుకే కాపరిని దేవుడు ఉంచింది. అది ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. పాస్టర్ అంటే ఈరోజు ఏమనుకుంటున్నారు? డాక్టర్, యాక్టర్, లెవరెండ్, బిషప్ అనుకుంటున్నారు. కానీ కాదు. ఇవన్నీ పెట్టుకొని గర్విస్తూ ఉన్నారు. నేను డాక్టర్ని, నేను బిషప్ని, ఆ అప్పుని ఈ అప్పునని అన్నీ పెట్టుకొని సంఘానికి చేయాల్సిన సేవ చేయకుండా వీళ్ళు బడాయిగా తిరుగుతున్నారు. ప్రమాదంలో పడిపోతాం. సంఘాన్ని కాపాడటానికి, నరకం పోకుండా సంఘానికి దేవుని వాక్యం మేపటానికి కాపరిని దేవుడు పెట్టాడు. అందుకే ఇక్కడ మాట అంటున్నాడు, మిమ్మల్ని కాయుటకును నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించడి, వారు చేయు బోరాధ్వని వినబడుతున్నది. నేను ఇక్కడ మాట్లాడే మాట నాది కాదు, దేవుని బోరాధ్వని, దేవుని వాక్యపు బోరాధ్వని మీతో మాట్లాడుతున్నా. నా మాటలు కాదు, మీరు మర్చిపోవాలి నన్ను. నాలో ఉండి దేవుడు వాక్యపు బోరను మీకు వినిపిస్తూ ఉన్నాడు. నేను మాట్లాడాలి అంటే ఏదో 4 మాటలు చెప్పి నాకు తలనొప్పి ఉందిలే, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఆమెనని చెప్పి వెళ్ళిపోతా. నేను కాదు, నాలో దేవుడు వాక్య బోరను పెట్టి మీ జంత ఊదుతూ ఉన్నాడు. మీకు బోరు కొట్టొచ్చేది. అబ్బే అక్కడ వాక్యం తప్ప ఏమీ చెప్పరండి, బోరు కొడుతుందని పో, పెట్ట కథలన్నీ చెప్పి వారి దగ్గరికి పో. నేను కాదలను. దేవుడు నాకు ఇచ్చిన పని ఏమిటో అది నెరవేర్చాలి. వాక్యపు బోర మీకు వినిపించాలి. వారు వినినా వినకపోయినా నేను చెప్పమన్న సంగతుల్ని వారికి బోధించాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని వారికి ప్రకటింపాలి. నేను ప్రభు చెప్పమన్న సంగతులే మీకు చెబుతున్నాను. పరిశుద్ధాత్ముడు బోధించమన్న సంగతులే బోధిస్తూ ఉన్నాను. నా సొంత మాటలు, సొంత అభిప్రాయాలు, సొంత కథలు నేను చెప్పటం లేదు. దేవుడు ఏం చెప్పమంటున్నాడో అదే చెబుతున్నాను మీకు. ఒకవేళ మీరు వినొచ్చు, వినకపోవచ్చు, ఇది ఎందుకలే ఈ అసహ్యం అన్నట్టుగా మీరు తృణీకరించవచ్చు, నాకేం పర్వాలేదు. కానీ నష్టపోయేది మీరు ప్రవర్తన మార్చుకోకపోతే, జీవితాలు మార్చుకోకపోతే, వాక్య ప్రకారం కుటుంబాలు దిద్దుకోకపోతే ప్రమాదంలో పడిపోతాము అనేది ఇక్కడ మనం గ్రహించాలి. అందుకే ఇక్కడ దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా గ్రహించాలి అనే ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక వారు విన్నా వినకపోయినా వారికి బోధించమంటూ ఉన్నాడు. 19వ వచనం, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించున్నాను. దేవుడు అంటున్నాడు, భూలోకమా, సంఘమా వినండి, ఈ జనులు నా మాట వినకున్నారు. నేను ఎన్ని చెబుతున్నా వింటల్లా. ప్రజలు దురద చెవులు గలవారై ఉండి దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవట్లా, దేవుని వాక్యానికి లోబట్టలేదు కనుక నేను కీడు రప్పించబోతున్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ 5వదిగా నేను కీడు రప్పించబోతున్నాను. అవును, ఆ కీడి 7 ఏళ్ల మహాశ్రమలు. ఆలోచించండి. ఈరోజు మనం 21వ వచనం, కావున యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. సియోనులో నేను అడ్డురాయి స్థాపిస్తానన్నాడు. ఏమిటి? నీవు ఎరగపోతే పోయి అడ్డురాయి తగులుకొని నరకంలో పడతావు. అడ్డురాయి. ఇప్పుడు మనం పోతూ ఉండగా ఏదో రాయి తగిలింది, ఏమైపోతాం? బొక్కబాల పడుతాం, ముఖం పగిలిపోతుంది. దేవుడు ఎన్ని మార్లు హెచ్చరించినా మనం వినకపోతే అడ్డురాయి పెడతాడు, పోయి నరకంలో పడతాం. అది ఇక్కడ ఆ భావం, దానిలో ఉన్న భావం. అలా ఉండొద్దు అంటున్నాడు. ఇక 7వ విషయం నేర్చుకుందాం. 30వ వచనంలోనికి రండి. యెహోవా వారిని త్రోసివేసాడు గనుక త్రోసివేయవలసిన
వెండి అని వారికి పేరు పెట్టబడును. ఇశ్రాయేలు జాతిని దేవుడు తోసేశాడు. వెళ్ళా జాతి దేవుని మాట వినలేదు, తోసేశాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని నెట్టేసి మారు మనసు లేకుండా నామకార్థ క్రైస్తవులంగా బ్రతికితే రేపు నరకంలో నెట్టేస్తాడంతే. కనుక ఆలోచించి ఈరోజు ప్రభువు సమర్పించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అందరూ తల్లు వంచండి, కళ్ళు మూయండి. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో నుండి ఈరోజు మాకు తేటగా మీరు బోధించారు, మా జీవితాలతో మీరు మాట్లాడారు. ప్రభువా, నీ బోరా శబ్దం మాకు వినిపించారు, నీ ప్రేమను మా మీద కుమ్మరించారు. ఈరోజు మీరు మమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నారు, మార్పు చెందండి. ఎక్కడ మీరు మారాలో, ఎక్కడ మారు మనసు పొందాలో సమయం ఉండగానే మార్పు చెందండి అని మీరు బ్రతిమలాడుతున్నారు. నీ ప్రేమను మేము అపార్థం చేసుకోకుండా నీ వాక్యాన్ని జాగ్రత్తగా విని మా హృదయంలో భద్రపరుచుకొని ధ్యానము చేసి నీ రాకడకు సిద్ధపడి నీ వాక్యము త్రోవలు నడవగలుగుట కృప ఇవ్వండి. మీ బిడ్డలందరినీ వాక్యం ద్వారా హృదయాలను నింపి నీ స్వారూప్యానికి మార్చుకొని మీరు మహిమ పొందమని ప్రభువా, ఈ అంచె దినాల్లో మాకు అవసరమైన సంగతులు తేటగా, బహుతేటగా మాకు అర్థమయ్యేలాగున మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.